హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజైతే మార్గశిర లక్ష్మి వారాలకి సంబంధించిన ఇంకొక వీడియో అయితే వచ్చేసానండి. నేను ఆల్రెడీ మార్గశిర మాసంలో 2 లక్ష్మి వారాల్లో అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలనేది వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కదా. అయితే ఈ వీడియోలో ఈ మార్గశిర మాసంలో వచ్చే 3వ లక్ష్మి వారం రోజున అమ్మవారికి ఏ విధంగా పూజ చేయాలి, ఏ నైవేద్యం నివేదన చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. అలాగే పీఠాన్ని ఎలా కదపాలి, ఎప్పుడు తీయాలి అనేవన్నీ కూడా నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు. అవి కూడా నేను చాలా డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో కొంచెం షార్ట్గానే ఉంటుంది, మొత్తం చూడటానికి ట్రై చేయండి. మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మి వారాలనే మార్గశిర లక్ష్మి వారాలని అంటారండి. ఈ లక్ష్మి వారాలనే గురువారాలు కూడా అంటారు. అయితే ఈ విషయాలన్నీ కూడా మీకు తెలిసినవే, ముందు వీడియోలో చెప్పాను. ఒకవేళ కొత్తగా చూసే వాళ్ళకి తెలుస్తుంది కదని చెప్తున్నాను. ఈ మార్గశిర లక్ష్మి వారాల్లో మనం లక్ష్మీదేవి అమ్మవారిని 5 లక్ష్మి వారాలు అయితే మనం పూజిస్తామండి. ఈ 5 లక్ష్మి వారాలు అమ్మవారికి పూజా విధానం ఒకే విధంగా చేసుకున్నా పర్వాలేదండి, కానీ అమ్మవారికి పెట్టే నైవేద్యాలు మాత్రం వేరుగా ఉంటాయి. ఈ 5 వారాలు కూడా అమ్మవారికి 5 నైవేద్యాలు అయితే నివేదన చేయాలి. ఈ 3వ వారానికి సంబంధించిన నైవేద్యం ఏమిటి, పూజా విధానం ఏమిటి అనేవన్నీ కూడా చెప్తాను. అయితే ముందుగా మనకి ఈ మార్గశిర మాసంలో వచ్చే 3వ లక్ష్మి వారం ఏ రోజు వచ్చిందంటే 2023 డిసెంబర్ 28వ తేదీన గురువారం వచ్చిందండి. ఈ రోజే మార్గశిర మాసంలో వచ్చి 3వ లక్ష్మి వారం మనం పూజనైతే చేసుకోవాలి. ఒకవేళ మధ్యలో మనకి ఆటంకాలు వస్తాయి కదండి, మరి ఆటంకం వచ్చినప్పుడు ఆ వారానికి సంబంధించిన పూజ చేసుకోవాలా, లేదంటే ముందు వారానికి సంబంధించిన పూజ చేసుకోవాలా అని నన్ను చాలామంది అడిగారండి. నేను ఆ డౌట్స్ కూడా నేను సెకండ్ పూజ వీడియోలో నేను క్లియర్ చేశాను. మీకు ఆ డౌట్ ఉన్నట్లయితే తప్పకుండా ఆ వీడియో అయితే చూడండి. ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ మార్గశిర లక్ష్మి వారాల వ్రతం చేసుకునేవారు ఈ లక్ష్మి వారాల్లో తెల్లవారుజామున నిద్ర లేచి తలంటి స్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా మీరు ముందుగానే శుభ్రపరిచేసుకొని పూజకి సంబంధించిన సామాగ్రి అన్నీ కూడా మీరు సర్దుకొని మీరు పూజనైతే స్టార్ట్ చేయాలండి. ఈ పూజను ఎప్పుడు కూడా తెల్లవారుజామున చేసుకోవాలి. ఉదయం పూజ చేసుకునే వారైతే పూజ అయ్యేంత వరకు కూడా ఉపవాసం ఉండాలి. అదే మీరు ఉదయం పూట మాకు అవ్వదండి, సాయంత్రమే మాకు అవుతుంది అని అనుకుంటే సాయంత్రం పూజ చేసుకునేవారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి అప్పుడు పూజనైతే చేసుకోవాలి. అయితే ఇక్కడ కొన్ని నియమాలు కూడా ఉన్నాయండి. ఆ నియమాలన్నీ కూడా నేను ఫస్ట్ లక్ష్మీవారం పూజ వీడియోలో అయితే చెప్పానండి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈ నియమాలన్నీ పాటిస్తూ ఉన్నవారి పూజనైతే చేసుకుంటారు. అయితే ఇంక ఈ లక్ష్మీవారం రోజున అమ్మవారికి పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పూజ చేయవలసి ఉంటుందండి. ఇలా ఏదైనా రెడ్ కలర్ క్లాత్ కానీ ఇలా పసుపు కలర్ క్లాత్ కానీ వేసి అమ్మవారిని పెట్టుకోవడానికి ఆసనం సిద్ధం చేసుకోండి. తర్వాత ఆ పీఠం పైనే మీరు బియ్యం నేరుగా వేసుకోవచ్చండి, లేదంటే ఒక తమలపాకు తీసుకొని దానిపైన సరే మీరు బియ్యం వేసుకోవచ్చు. ఇలా గుప్పుడు బియ్యం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోని అయితే తీసుకోవాలి. ముఖ్యంగా ఈ మార్గశిర లక్ష్మి వారాల్లో కనక మహాలక్ష్మీదేవి అమ్మవారిని అయితే పూజిస్తామండి. విశాఖపట్నంలో కనక మహాలక్ష్మీదేవి అమ్మవారి గుడి దగ్గర అయితే ఈ మార్గశిర మాసం అంతా కూడా ఎంతో అంగరంగ వైభవంగా పూజలు అయితే నిర్వహిస్తారు. ఆ అమ్మవారి ఫోటో ఉన్నట్లయితే పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అయినా సరే పెట్టుకోవచ్చు. ఈ రోజు నేను అమ్మవారికి పసుపు కొమ్ముల మాలనైతే నేను సమర్పిస్తున్నానండి. ఎందుకంటే ఈ రోజున అమ్మవారికి నేను సౌభాగ్యం కోసం పసుపు కుంకుమల కోసం నేను పూజనైతే చేస్తున్నాను కాబట్టి అందుకని ఈ రోజు నేను అమ్మవారికి ఇలా పసుపు కొమ్ముల మాలనైతే నేను సమర్పిస్తున్నాను. పసుపు కొమ్ముల మాలను సమర్పిస్తే అమ్మవారు చాలా సంతోషిస్తారండి. చాలా చాలా మంచిది. ముఖ్యంగా అమ్మవారికి శ్రావణ మాసాల్లో అలాగే మార్గశిర మాసంలో ఈ పసుపు కొమ్ముల మాలను అయితే సమర్పిస్తూ ఉంటాము. అలాగే ఈ 2 మాసాలన్నా కూడా అమ్మవారికి చాలా చాలా ఇష్టం. అందుకని ఈ మాసాల్లో మీరు ఎప్పుడైనా సరే, అంటే ఏ లక్ష్మీవారమైనా, ఈ లక్ష్మీవారమే కాదండి, మీరు ఈ 5 లక్ష్మి వారాలు ఎప్పుడైనా సరే అమ్మవారికి ఈ పసుపు కొమ్ముల మాలను అయితే సమర్పించవచ్చు. అలాగే అమ్మవారికి పసుపు కొమ్ముల మాలతో పాటుగా నేను గాజుల మాలను కూడా నేను సమర్పిస్తున్నాను. పెద్ద గాజుల మాలండి. మీరు ఇలాంటి గాజులు ఇలా రకరకాల గాజులు తీసుకొని వచ్చి మాలగా కట్టి అమ్మవారికి వేయచ్చు, లేదంటే ఒకే కలరు గ్రీన్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ లేదంటే ఎల్లో కలర్ కానీ ఇలా ఒకే కలర్ తీసుకొని వచ్చి మీరు మాలగా కట్టి అమ్మవారికి వేయచ్చు. అయితే గాజులు ఇన్నే తీసుకోవాలని లెక్కేమీ లేదండి. మీ అమ్మవారి ఫోటో సైజుని బట్టి మీరు మాలను అయితే కట్టి అమ్మవారికి వేయచ్చు. ఈ మాలను కూడా ఎలా కట్టుకోవాలనేది మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి, మీరు చూడాలనుకుంటే చూడండి. అయితే పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి వేసిన గాజుల మాలను ఏం చేయాలి, పసుపు కొమ్ముల మాలను ఏం చేయాలని మళ్ళీ మీకు సందేహాలు అవి రావచ్చు, అది కూడా చెప్తానండి. ముందుగా అయితే ఇక్కడ అమ్మవారి దగ్గర ఇలా నిండుగా పసుపు కుంకుమలు అయితే పెట్టుకోండి. ఎంత నిండుగా అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పిస్తామో అంతే నిండు సౌభాగ్యాన్ని ఆ అమ్మవారు మనకి
ప్రసాదిస్తుందండి. అందుకని తప్పకుండా ఇలా పసుపు కుంకుమలు అయితే పెట్టుకోండి. ఇంక తర్వాత మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు నాకు ఈ ఫ్లవర్ బౌల్స్ అయితే కనిపించాయండి. నాకైతే చాలా బాగా అనిపించాయి. మంచి సిల్వర్ కలర్లో చూడటానికి అయితే చాలా బాగున్నాయండి. అయితే నేను ఇక్కడ 2 తీసుకున్నానండి. 2 దేనికోసం తీసుకున్నానో చెప్తాను. ఇక్కడ మనం ఈ విధంగా ఒకటి బోర్లించి అలాగే ఇంకొకటి ఇలా పైన ఇలా పెట్టుకుంటే తామర పువ్వులా కనిపిస్తుందండి. అంటే ఒక ఫ్లవర్ స్టాండ్ లా కనిపిస్తుంది. ఈ రెండింటిని ఈ విధంగా అటాచ్ కూడా చేసేయవచ్చండి. మన దగ్గర డబల్ టేప్స్ ఏవైనా ఉన్నాయనుకోండి, అవి మధ్యలో పెట్టేస్తే ఇవి 2 అతుక్కుపోతాయి. అంటే మనకి ఒక ఫ్లవర్ స్టాండ్ లా ఉంటుందండి. మనకి పూజా మందిరంలో వాడుకోవచ్చు, లేదంటే హాల్లో ఏదైనా పెట్టి డెకరేషన్గా కూడా వాడుకోవచ్చు. అయితే నేను ఇక్కడ అమ్మవారిని పెట్టుకుందామని నేనైతే ఈ విధంగా పెట్టుకున్నాను. అయితే దీనిలో అమ్మవారి మట్టి విగ్రహాలు ఉంటాయి కదండి, కలర్ అవి వేసి ఆ విగ్రహాలు కొంచెం పెద్దగా ఉంటాయి. అలాంటివి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేదు అంటే ఏదైనా ఒక ఇత్తడి ప్లేట్ ఒకటి తీసుకోండి. ఇప్పుడు దీని నిండుగా బియ్యం వేసుకోవాలి. ఈ బియ్యంలో అమ్మవారి బీజాక్షరం అయినటువంటి శ్రీం అనే అక్షరం కుంకుమతో రాసుకోండి. ఈ విధంగా అమ్మవారికి ఇష్టమైన శ్రీం అనే అక్షరం రాసి అమ్మవారిని పెట్టుకున్నట్లయితే అమ్మవారు పూజలో వచ్చి తప్పనిసరిగా కూర్చుంటుందండి. అందుకని ఈ విధంగా రాసుకోండి. అయితే పూజ అంతా అయిన తర్వాత ఈ బియ్యాన్ని ఏం చేయాలండి అంటే, మీరు ఈ బియ్యాన్ని వంటల్లో వాడేసుకోవచ్చండి, లేదంటే ఏదైనా ప్రసాదం చేసుకొని సరే మీరు ఆ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. అయితే ఇక్కడ మనం కుంకుమ పసుపు అన్నీ వేసేసాం కదండి, మరి ఎలా అండి అంటే ఏం పర్వాలేదండి. మీరు ఒకసారి వాష్ చేసేస్తే అవన్నీ కూడా ఆ వాటర్లో కలిసిపోతాయి. తర్వాత మీరు ఈ బియ్యంతో మీరు ఏదైనా సరే చేసుకోవచ్చు. అయితే నాన్ వెజ్ తినేటప్పుడు మాత్రం ఈ బియ్యాన్ని యూజ్ చేయకండి. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారిని అయితే పెట్టుకుంటున్నానండి. అలాగే అమ్మవారి దగ్గర ఇలా అరటి చెట్లు నేనైతే చిన్నవి తీసుకున్నానని చెప్పాను కదండి ఇంతకుముందు వీడియోలో. ఇప్పుడు నేను ఈ అరటి చెట్లు అయితే పూజలో పెడుతున్నాను. ఇవైతే చాలా చిన్న అరటి చెట్లు అండి. ఏవైనా విగ్రహాల దగ్గర ఇవి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. నేను ఇలా అమ్మవారి బ్యాక్ సైడ్ అయితే పెడుతున్నాను. ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా పూజలో ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి వినాయకుడిని కూడా పూజలో పెట్టుకోండి. తర్వాత ఇంకా తప్పనిసరిగా మీ దగ్గర ఇలా కామాక్షి దీపం ఉన్నట్లయితే కామాక్షి దీపం తప్పనిసరిగా పెట్టుకోండి. అది గజలక్ష్మి దీపమైనా, లేదంటే లక్ష్మీదేవి అయినా, అష్టలక్ష్మి దీపం అయినా, లేదంటే లలితాదేవి ఉన్నటువంటి కామాక్షి దీపమైనా, ఇలా ఏ దీపం ఉన్నా సరే పూజలో తప్పకుండా పెట్టుకోండి. ఉన్నవారు పెట్టుకోండి, లేనివారు మామూలుగా దీపపు కుందులు పెట్టుకున్నా సరిపోతుంది. ఆ తర్వాత పువ్వులతో అందంగా అలంకరించుకోండి. అయితే ఇక్కడ నేను పువ్వులు రేకలతో అలంకరిస్తున్నాను. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, పువ్వులు రేకలతో ఇలా అలంకరించవచ్చా అంటే, మనం పూజనైతే చేసుకోకూడదండి. అంటే అమ్మవారికి పువ్వులు సమర్పిస్తూ అష్టోత్తరం చదువుతూ అమ్మవారికి పువ్వులు సమర్పిస్తాం కదండి, అలా అయితే మనం పువ్వులు రేకలతో చేయకూడదు. పువ్వులు మాత్రం సంపూర్ణంగా ఉండే పువ్వులు మాత్రమే సమర్పించాలి. కానీ ఇక్కడ అలంకరణ మాత్రమే చేస్తున్నాం కాబట్టి ఇలా పువ్వుల రేకలతో అలంకరణ అయితే చేయొచ్చు. ఇంక తర్వాత నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నానండి. ఈ ప్లేట్లో నేను ఇలా కిందనంతా కూడా నేను కుంకుమ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కుంకుమ పైన నా దగ్గర ఉన్నటువంటి అమ్మవారి పాదాలు అయితే పెట్టుకుంటున్నాను. ఇలాంటి అమ్మవారి పాదాలు ఏమైనా సరే మీ దగ్గర ఉన్నట్లయితే ఈ విధంగా పెట్టుకోండి. మా దగ్గర అమ్మవారి పాదాలు లేవండి అని అనుకుంటే, నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో కుంకుమతో అమ్మవారి పాదాలు ఎలా వేయాలి అనేది చూపించానండి. ఆ విధంగా సరే వేసుకోవచ్చు, లేదు అంటే బియ్యం పిండితో అయినా సరే మీరు అమ్మవారి పాదాలు వేసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారి పూజలో పాదాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని అమ్మవారి పాదాలు తప్పనిసరిగా పూజలో వేసుకోవాలి. ఈ మార్గశిర గురువారాల్లో అమ్మవారికి పూజ చేయడానికి ముందుగానే ద్వారలక్ష్మి పూజనైతే చేసుకోవాలండి. ద్వారబంధానికి పసుపది రాసి బియ్యం పిండితో కుంకుమతో బొట్లో పెట్టుకొని పువ్వులతో అందంగా అలంకరించుకొని ద్వారబంధానికి అటు ఇటు కూడా దీపాలు పెట్టి అమ్మవారి పాదాలు మన ఇంట్లోకి వచ్చేటట్టు వేసుకోవాలండి. అంటే అమ్మవారికి ఆహ్వానం పలికే విధంగా వెయ్యాలి. అలా ద్వారలక్ష్మి పూజ చేసిన తర్వాత మనం పూజా మందిరంలో ఈ పూజనైతే చేసుకోవాలి. అమ్మవారికి ఎర్రని పువ్వులతో కానీ, ఎర్రని ఒత్తులతో, ఎర్రని అక్షంతలతో పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. ఎరుపు ఒత్తులు ఉంటే తప్పకుండా ఎరుపు ఒత్తులను వాడండి. అలాగే లక్ష్మీదేవి అమ్మవారి పూజలో తప్పకుండా ఈ జవ్వాది పౌడర్ కానీ, లేదంటే జవ్వాది అత్తర్ కానీ, లిక్విడ్ కానీ, ఇలాంటివి ఏవైనా సరే సువాసనలు వెదజల్లే పౌడర్స్ కానీ, లిక్విడ్స్ కానీ ఏవైనా ఉంటే వాడండి. ఆ అమ్మవారికి చాలా బాగా నచ్చుతుంది. ఇలా పూజకు సంబంధించిన అన్ని సామాగ్రి కూడా నేను పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పూజనైతే స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏకహారతితో దీపారాధన చేయాలి. ముందుగా కామాక్షి దీపాన్ని వెలిగించాలి. తర్వాత మిగతా దీపాలన్నీ కూడా వెలిగించాలి. ఇక్కడ దీపాలు ఇన్నే పెట్టుకోవాలని ఏమీ లేదండి, ఎన్నైనా సరే పెట్టుకోవచ్చు. ఇలా అన్ని దీపాలు వెలిగించుకున్న తర్వాత ముందుగా వినాయకుడిని అయితే పూజించాలి. వినాయకుడి అష్టోత్తరాలు, స్తోత్రాలు, లేదంటే స్వామివారి నామాలు, ఇలా మీకు ఏది వస్తే అది చదువుకుంటూ మీరు ఆ స్వామివారికి పూజనైతే చేసుకోండి.
స్వామివారిని దీపదూప నైవేద్యాలతో సహా పూజించిన తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి స్వామివారికి దండం పెట్టుకోండి. మార్గశిర లక్ష్మీ వారాలకి సంబంధించిన 3వ లక్ష్మీ వారం పూజనైతే చేస్తున్నాను తండ్రి. మిగతా లక్ష్మీ వారాలు కూడా ఎలాంటి అడ్డంకి రాకుండా చూడు తండ్రి అని ముందుగా స్వామివారికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారి పూజనైతే ప్రారంభించాలి. దీపలక్ష్మిల దగ్గర కూడా కొద్దిగా అక్షింతలు వేసి దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి అలాగే కొద్దిగా అక్షింతలు అమ్మవారి పాదాల పైన వేసి అమ్మవారికి ఆహ్వానం పలకండి. అమ్మ, మీకు ఎంత ఇష్టమైన మార్గశిర మాసంలో లక్ష్మీవారం వ్రతం అయితే నేను చేపడుతున్నాను తల్లి. ఈ వారం నేను 3వ వారం పూజనైతే చేస్తున్నాను. పూజలో వచ్చి కూర్చో తల్లి అని ముందుగా అమ్మవారికి ఆహ్వానం పలికి పూజనైతే స్టార్ట్ చేయాలి. అమ్మవారి పాదాల పైన కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి ధూపం చూపించి అమ్మవారి పాదాలకి దండం పెట్టుకోండి. ఆ తర్వాత ఆ అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు అలాగే స్వామివారికి సంబంధించిన అష్టోత్తరాలు అన్నీ కూడా చదువుకుంటూ అమ్మవారికి నేను ఇక్కడ గాజులతో, పెద్ద గాజులు ఉంటాయి కదండి, వాటితో అలాగే పసుపు కొమ్ములతో ఇంకా కుంకుమతో అమ్మవారిని వారం అయితే పూజిస్తున్నానండి. అయితే ఇక్కడ గాజులు మీరు పెద్ద గాజులు తీసుకోవచ్చు, లేదంటే చిట్టు గాజులు ఉంటాయి కదండి, అవైనా సరే తీసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ పెద్ద గాజులతో అమ్మవారిని పూజిస్తున్నాను. అయితే పెద్ద గాజులు అనేవి 3 రకాలు తెచ్చుకోవచ్చండి. ఎరుపు అలాగే పసుపు, ఇంకొకటి వచ్చేసి పచ్చ కలర్లో ఉన్నాయి. 3 కలర్లో ఉన్నవి మీరు 3 తెచ్చుకోవచ్చు, లేదంటే 2 తెచ్చుకోవచ్చు, లేదంటే 1 కలర్ అయినా సరే తెచ్చుకోవచ్చు. అవి మీరు డజన్ అయినా సరే తెచ్చుకోవచ్చు, లేదంటే అర డజన్ అయినా సరే అమ్మవారికి సమర్పించవచ్చండి. ఇలా మీకు ఎన్ని వీలైతే అన్ని కొన్ని తెచ్చుకోండి. అంటే అమ్మవారికి కొత్తవి మాత్రమే సమర్పించాలి. అలాగే పసుపు కొమ్ములు కూడా నేను ఇక్కడ అమ్మవారికి 11 పసుపు కొమ్ములను అయితే నేను సమర్పిస్తున్నానండి. ఈ పసుపు కొమ్ములు కూడా మంచిగా ఉన్నవి, ఎక్కడ పురుగు పట్టనివి లాంటివి కొన్ని తెచ్చుకోండి. ఇలా అమ్మవారికి పసుపుతో అలాగే గాజులతో ఇంకా పువ్వులతో కుంకుమతో పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. అఖండ సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది. జీవితాంతం కూడా పసుపు కుంకుమలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో తులుతూగుతారు. ఇలా పూజ చేసిన తర్వాత అమ్మవారి పూజాపీఠాన్ని ఎలా కదపాలండి? ఒకవేళ ఈ పూజాపీఠాన్ని ఇలానే వదిలేసి 5 వారాలు చేసుకోవచ్చా ఎన్ని అడుగుతున్నారండి. మీరు ఇలా పూజాపీఠాన్ని వదిలేవాల్సిన అవసరం ఏమీ లేదండి. మీరు ఈ పూజాపీఠాన్ని ఈరోజు సాయంత్రం పూజ చేసుకున్న తర్వాత మీరు పూజాపీఠాన్ని కదిపేయచ్చు. లేదు అంటే నెక్స్ట్ డే మనకి శుక్రవారం వస్తుంది కాబట్టి శుక్రవారం కూడా పూజ చేసుకున్న తర్వాత శనివారం అయినా సరే తీసేయవచ్చు. 5 వారాలు అలా ఉంచవలసిన అవసరం ఏమీ లేదు. మళ్ళీ ప్రతి వారం కూడా పీఠం వేసుకొని చేసుకోండి. అలాగే అమ్మవారి పీఠం పైన వేసిన క్లాత్ కూడా మీరు ఒకసారి పూజ చేసిన తర్వాత వాష్ చేసేసి మళ్ళీ అదే క్లాత్ వాడచ్చు. అయితే కొంతమంది అమ్మవారి పూజలో కలసం కూడా పెట్టుకుంటారండి. ఈ కలసాన్ని కూడా మీరు ప్రతి వారం కూడా కొత్తదే పెట్టుకోండి. కొబ్బరికాయనైతే ప్రతి వారం మార్చండి, ఎందుకంటే అది పాడైపోతుంది కాబట్టి. దానిపైన పెట్టే బ్లౌజ్ పీస్ మాత్రం అదే పెట్టుకోవచ్చు. వినాయకుడిని కదిపేటప్పుడు యథాస్థానం ప్రతిగచ్చతి అని అనుకుంటూ 3 సార్లు స్వామివారిని కదపండి. అదే అమ్మవారిని అయితే అంటే అమ్మవారి ఫోటోను కానీ విగ్రహాన్ని కానీ కదిపేటప్పుడు యథాస్థానంలో ఉంచుతున్నాను తల్లి అని చెప్పుకుంటూ అమ్మవారిని కదపండి. ఈ విధంగా అమ్మవారి పూజాపీఠాన్ని అయితే ఎత్తి పెట్టేసుకోండి. మళ్ళీ వచ్చే వారం కూడా ఇలానే పూజాపీఠం వేసి పూజనైతే చేసుకోవాలి. ఇక్కడ నేను అమ్మవారికి కుంకుమతో పూజ చేస్తున్నానండి. అయితే ఇక్కడ అమ్మవారి ఒడిలోనే ఇలా కుంకుమని సమర్పిస్తూ అమ్మవారికి పూజ చేస్తే అమ్మవారు చాలా సంతోషిస్తారండి. అయితే ముందుగా అమ్మవారికి కుంకుమతో కాకుండా పసుపుని 3 సార్లు సమర్పించాలి. తర్వాత కుంకుమతో పూజనైతే చేసుకోవాలి. అమ్మవారి అష్టోత్తరాలే కాకుండా అమ్మవారి స్తోత్రాలు, సహస్రనామాలు, కనకదార స్తోత్రాలు ఇవన్నీ కూడా మీకు వచ్చినట్లయితే అన్నీ కూడా చదువుకుంటూ పూజనైతే చేసుకోండి. ఇవేమి మాకు రావండి అని అనుకుంటే ఓం శ్రీమాతరే నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ అయినా సరే మీరు పూజనైతే చేసుకోవచ్చు. అలాగే అమ్మవారికి ఎరుపు అక్షింతలతో పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. ఎర్రని అక్షింతలు తయారు చేసుకొని అమ్మవారి పూజలో వాడండి. కుంకుమలో కొంచెం ఆవు నెయ్యి, బియ్యం వేసి కలిపేసుకుంటే ఎర్రని అక్షింతలు తయారైపోతాయి. వాటితోటి అమ్మవారిని పూజించాలి. మీ దగ్గర ఆవు నెయ్యి లేకపోయినట్లయితే ఆవు నెయ్యి ప్లేస్లో మీరు దీపారాధన చేసే ఆయిల్ వేసుకున్నా సరే పర్వాలేదు. ఇలా పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారికి అగరబత్తులతో ధూపం ఇచ్చి తాంబూలం సమర్పించండి. అమ్మవారికి చీరది ఉంటే పెట్టండి, లేదంటే జాకెట్ ముక్క అయినా సరే అమ్మవారికి తాంబూలంలో పెట్టి ఇవ్వచ్చు. లేదు అంటే 2 ఆకులు, 2 పళ్ళు, 2 వక్కలు, పసుపు కుంకుమ అలాగే గాజులు, పువ్వులు అన్నీ పెట్టి అమ్మవారికి తాంబూలం ఇవ్వండి. ఆ తర్వాత అమ్మవారికి ధూపం వేసి నైవేద్యం నివేదన చేయాలి. ఈ రోజున అంటే ఈ 3వ లక్ష్మీ వారం రోజున అమ్మవారికి పరమాన్నం, అప్పాలు నైవేద్యంగా నివేదించాలి.
వీటితో పాటుగా ఇంకా మిగతా ఏమైనా ప్రసాదాలు చేసి పెడతామని అనుకుంటే పెట్టచ్చండి. కానీ ఈ నైవేద్యాలు మాత్రం తప్పకుండా పెట్టాలి. వీటితో పాటుగా పళ్ళు కూడా పెట్టండి. ఆ తర్వాత ఇలా 2 చేతులతో ప్రసాదం స్వీకరించి తల్లి అని అమ్మవారికి చూపించి 2 నీటి చుక్కలు ఆకుతో ఇలా చుట్టూ జల్లండి. ఇప్పుడు అమ్మవారి వ్రత కథ చదువుకోవాలండి. మన దగ్గర ఇలాంటి లక్ష్మీ వారాల బుక్ ఉన్నట్లయితే దాంట్లో వ్రత కథ ఉంటుంది, లేదంటే గూగుల్ చేసినా సరే వస్తుంది. మీరు అది చూసుకొని చదువుకోవచ్చు. ఇప్పుడు చేత్తో కొద్దిగా అక్షంతలు పట్టుకొని ఈ కథ అంతా కూడా చదువుకోవాలి. కథ అంతా చదువుకున్న తర్వాత చేతిలో ఉన్న అక్షంతలు అమ్మవారి పాదాల దగ్గర వేసి కొన్ని అక్షంతలు మన శిరస్సు పైన వేసుకొని ఇంట్లో ఉన్న అందరి శిరస్సు పైన కూడా వేయాలి. ఆ తర్వాత అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించి కొద్దిగా అక్షంతలు తీసుకొని 3 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి ఆ అక్షంతలు అమ్మవారి పాదాల దగ్గర వేయండి. ఆ తర్వాత 2 చేతులు జోడించి శిరస్సు వంచి మోకాళ్ళ పైన అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. మీ మనసులో ఉన్న కష్టాలు, సుఖాలు, కోరికలు అన్నీ కూడా అమ్మవారికి చెప్పుకోండి. తప్పకుండా అమ్మవారి వింటుందండి. మీకు ఏం కావాలో అమ్మవారు తప్పకుండా ప్రసాదిస్తుంది. నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో గనక పూజ చేస్తే పూజా ఫలితం తప్పకుండా కలుగుతుంది. ఆ అమ్మవారి కరుణా కటాక్షం కూడా కలుగుతుంది. అందుకని తప్పకుండా అమ్మవారిని ఈ లక్ష్మీ వారాల్లో పూజించండి. ఇంకా అమ్మవారికి వేసిన పసుపు కమ్ముల మాల పూజ అయిన వెంటనే తీయవలసిన అవసరం ఏమీ లేదండి. 2-3 రోజులు ఉంచి శనివారం కానీ బుధవారం కానీ తీయండి. తీసిన తర్వాత ఈ పసుపు కమ్ములన్నీ కూడా పౌడర్ చేసి మీరు పూజలో వాడుకోవచ్చు. అంటే ద్వారబంధానికి కానీ తులసి కోటకి కానీ రాయొచ్చు. అలాగే వంటల్లో కూడా వాడుకోవచ్చండి. అంటే నాన్ వెజ్ వంటల్లో కాకుండా మామూలుగా వంటలు వండుకునేటప్పుడు ఈ పసుపును వాడుకోవచ్చు. అలాగే అమ్మవారికి వేసిన గాజుల మాల ఉంది కదండి, ఈ మాలనైతే మీరు అమ్మవారికి వేసి వదిలేయవచ్చండి. లేదు అంటే అది మీరు తీసి దాచిపెట్టుకొని మళ్ళీ పూజలో ఎప్పుడైనా సరే వాడుకోవచ్చు. లేదు మాకు ఆ గాజులు మేము వేసుకుంటామని అనుకుంటే ఆ గాజులు మీరు వేసుకోవచ్చు. అలాగే వచ్చిన ముత్తైదువులకు కూడా గాజుల్ని పంచిపెట్టవచ్చు. ఇంకా అమ్మవారికి పూజ చేసినటువంటి గాజుల్ని మీరు వేసుకోండి. అంటే ఈ రోజు కానీ నెక్స్ట్ డే శుక్రవారం అయినా సరే మీరు గాజుల్ని వేసుకోవచ్చు. అలాగే అమ్మవారికి పూజ చేసినటువంటి పసుపు కొమ్ములను మాత్రం మీరు పౌడర్ చేసుకొని మీరు మొహానికి, అలాగే మీరు పెళ్ళైన వారైతే తాళబట్టుకు కూడా రాసుకోవాలి. పెళ్లి కాని వారు ఈ పసుపుని మొహానికి రాసుకోవాలి. ఇంకా అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమ ఉంది కదండి, ఈ కుంకుమనైతే మీరు రోజు కూడా నుదుటిని ధరించాలి. అలాగే రోజు తాళబొట్టుకు కూడా పెట్టుకోండి. ఇంకా అమ్మవారి పాదాలు ఉంచినటువంటి కుంకుమ అయితే మీరు ఈ పాదాలని అలానే పూజా మందిరంలో పెట్టేసుకోండి. ఆ తర్వాత ఆ కుంకుమని మీరు దేనికైనా బొట్లు వాడడానికి ఉపయోగించుకోవచ్చు. ఇంకా అమ్మవారి పూజలో పెట్టిన ప్రసాదాలు మీరు తినాలండి. అలాగే మిగతా వారికి కూడా పంచిపెట్టాలి. ఇంకా ఈ రోజున ఎవరికైనా సరే మీరు ముత్తైదువులకి తాంబూలం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చండి. అలాగే మీరు చదువుకున్న కథను కూడా ఎవరికైనా ఒక్కరికైనా సరే కథ చెప్పడానికి ప్రయత్నించండి. అలా చెబితే చాలా చాలా మంచిది. ఈ విధంగా పూజ చేసుకుంటే తప్పకుండా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇలా 3వ లక్ష్మీ వారి పూజనైతే చేసుకోవాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. Thank you for watching.